వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొన్ని విషయాలు ఆలోచింపచేస్తాయి, ఇంకొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి, మరికొన్ని విషయాలు ఆనందింపచేస్తాయి. ఇలాంటి అంశాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. ఆకాశమే హద్దు అంటున్న అమ్మాయిలు, ఈసారి పైనాపిల్ చాలా తీయన. ఆరోగ్యకరమైన జీవితానికి అద్భుతమైన యోగా. ఇలాంటి అంశాలను మీకు అందించబోతోంది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఉరుకుల పరుగుల నేటి కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యమైపోయింది. ఓవైపు కలుషిత ఆహారం, మరోవైపు ఒత్తిడితో కూడిన ఉద్యోగ కుటుంబ జీవనం వల్ల చాలామంది చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. వీటి నుంచి బయటపడడానికి ప్రస్తుతం యోగా ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి యోగా తోడ్పడుతుంది. చాలామంది యోగా సెంటర్ల ద్వారా ప్రజలకు యోగాను నేర్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మనిషికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైనటువంటి సాధనం యోగా. మరి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్కు అనుగుణంగా యోగా ఎలా చేయాలి, కాలానుగుణంగా యోగాలో వస్తున్నటువంటి కొత్త ఆసనాలు ఏంటి, ఏబిఎన్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒడిదుడుకుల ప్రపంచంలో మనుషులకు మానసిక ప్రశాంతత కరువవుతోంది. బిజీ లైఫ్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు కూడా ఎవరికీ టైం దొరకడం లేదు. జిమ్కు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చేయలేక యోగా చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. యోగా చేయటం వల్ల శారీరక ప్రశాంతత మాత్రమే కాకుండా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఒకప్పుడు భారత్లో మాత్రమే కనిపించే యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. 2015 జూన్ 21 నుంచి ప్రతి ఏటా వరల్డ్ యోగా డేని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగమైంది. మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ట్రైనర్స్ చెబుతున్నారు. సరైన విధంగా శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని, ప్రతిరోజు యోగా చేయటం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని యోగా గురువులు చెబుతున్నారు. యోగాలో మీకు 3 థింగ్స్ యూ క్యాన్ రిమూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ ఏంటంటే ఒక టైర్డ్నెస్ అనేది మీకు వెళ్తుంది, లేజీనెస్ అనేది మీకు రాదు, సిక్నెస్, ఇల్నెస్, ఈ 3 పోతాయి. ఫస్ట్ ఇస్ లేజినెస్, టైర్డ్నెస్, సిక్నెస్. మీరు యోగా చేస్తే మీకు ఇవన్నీ పోతుంది. ఎలా పోతుంది అంటే ఆ యోగా ఆసనాస్ వల్ల పోతుంది. యోగాలో జస్ట్ ఒక సిట్టింగ్ ఉండదు, అన్ని కాంబినేషన్గా ఉంటుంది. ఏంటి అంటే మనం చేస్తూ స్టార్టింగ్ సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అంటాము. ఆ సీక్వెన్స్తో మీరు యోగా చేయాలి. మీకు 40 minutes 45 minutes మీరు యోగా చేస్తే యూ ఫీల్ సో గుడ్ ఫర్ ద డే టు స్టార్ట్ యువర్ డే. ఇక ఎన్నో ఏళ్లుగా భారత్లో పాటిస్తున్న యోగాలో పలు రకాలున్నాయి. హఠా యోగా, విన్యాస యోగా, కుండలిని, పవర్ యోగా బాగా పాపులర్ అయ్యాయి. అయితే వీటిని ఎవరైనా చేయొచ్చని చెబుతున్నారు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని, శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. యోగాలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఫస్ట్ మనకు యోగా సీక్వెన్స్ తెలియాలి. ఆ సీక్వెన్స్లోనే చేయాలి మనం, అది యోగా అంటారు. ఇప్పుడు యోగాలో స్టార్ట్ చేసినప్పుడు మీకు సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. దాంట్లో ఓపెనింగ్ అంటారు, ఓపెనింగ్ ఆఫ్ ద యోగా ప్రాక్టీస్. యోగా అనేది ఎక్సర్సైజ్ కాదు, ఇది ప్రాక్టీస్. ఇది మనం ఆసనాస్ చేస్తూ మనం బ్రీదింగ్ చేయాలి. ఫస్ట్ సెంటరింగ్ ఆఫ్ ద మైండ్ అయిన తర్వాత మీరు వ్యాయామ అయితే వార్మప్ అంటారు, వార్మప్ చేయాలి. అంటే మనం హెడ్ టు టో లిగమెంట్స్ వార్మప్ చేయాలి, జాయింట్ మూమెంట్స్ ఉండాలి. అండ్ దెన్ మీకు యోగా వార్మప్స్ అయిన తర్వాత స్టాండింగ్ ఆసనాస్ చేయాలి. స్టాండింగ్ ఆసనాస్తోనే మీరు స్టార్ట్ చేయాలి, మీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్లాకేజెస్ నెగటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ యుల్ రిమూవ్ బ్లాకేజెస్ ఫ్రమ్ యువర్ బాడీ. ఒక్కొక్కరికి చాలా లో ఫీల్ అవుతున్నారు, యూ నీడ్ టు డూ యోగా. ఒకరు చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు, రెస్ట్లెస్ మైండ్ ఉంటుంది, మీరు యోగా చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ వస్తుంది స్టాండింగ్ ఆసనాస్లో. సిట్టింగ్ ఆసనాస్ అంటే గ్రౌండింగ్. అందరికీ ఒక్కొక్కరు ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, మీరు గ్రౌండింగ్ యోగా చేయాలి. అంటే కూర్చొని చేసే యోగా, గ్రౌండింగ్ యోగా చేయాలి. ప్రోన్ యోగా అంటే మనం పొట్ట కింద పెట్టి ప్రోన్ యోగా లాగా చేస్తున్నాం. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్, మైండ్ స్టెబిలిటీ కూడా వస్తుంది. అండ్ లాస్ట్లో మనం సుపాయిన్ చేస్తున్నాం. శవాసన వెళ్ళి సుపాయిన్లో కూర్చొని శవాసన పడుకొని చేయాలి. పడుకొని మైండ్ రిలాక్స్ అవ్వాలి. మైండ్ రిలాక్స్ అవుతూ దెన్ మీరు ప్రాణాయామ చేయాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్.
తర్వాత మీరు ధ్యాన కూడా ఒక 1 minute మెడిటేషన్ చేస్తే ఇది ప్రాపర్ యోగా అంటారు. ఇట్ టేక్స్ యూ అట్లీస్ట్ 40 minutes. ఈ యోగాను ఏ వయసు వాళ్లైనా చేయొచ్చని యోగా గురువులు చెబుతున్నారు. ఇక పురుషులు మహిళలకు యోగాలో ఎలాంటి భేదాలు లేవని, అందరూ అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ప్రస్తుతం యోగాలో అందరూ వెరైటీ కోరుకుంటున్నారు. చైర్ యోగా, వీల్ యోగా, బాల్ యోగా వంటివి ప్రస్తుతం ట్రెండ్గా మారుతున్నాయి. ఇక చిన్నారుల కోసం కొత్తగా ఫన్ యోగా అందుబాటులోకి వచ్చాయి. ఇలా కొత్త రకాలతో ప్రజలకు యోగాపై ఇంట్రెస్ట్ కలుగుతోంది. యోగా మెన్ కూడా చేయాలి, ఉమెన్ కూడా చేయాలి. స్పెసిఫిక్గా ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ వాళ్ళు బాడీ టైప్ పట్టుకొని వాళ్ళకి ఎంత అవుతుందంటే అన్నీ బెనిఫిషియల్గా అయితే యోగా ఉమెన్స్కి వార్మప్స్తో, హాసనాస్తో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ద్వారంగా మీరు ఉమెన్ యోగా చేయాలి, అన్ని హాసనాస్ చేయవచ్చు, ఏమీ లిమిటేషన్స్ లేదు. కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉంటే ఏదేదైనా హాసనాస్ రిస్ట్రిక్ట్ చేయాలి. Yoga in your life to get rid of migraine, thyroid and all the ladies issue which we all ladies are getting nowadays. So adopt a yoga in your life, get rid of migraine pain, PCOS and other things. It really benefits me, so it will benefit to you guys. మరోవైపు లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి ఈ మధ్య కాలంలో డాక్టర్లు యోగా చేయాలని సూచిస్తున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వచ్చే ఈ వ్యాధులను యోగా ద్వారా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవ్రీబడి ఒక పర్సన్ యోగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్తో వెళ్తే, మేడం మీకు థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ మెటబాలిక్ కండిషన్ డిసార్డర్ అంటారు. ఇమీడియట్గా ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్ రాస్తూ మీరు యోగా ఖచ్చితంగా చేయాలి అంటారు. ఎందుకంటారు? మీరు లైఫ్ స్టైల్ డిజీజ్ ప్రాబ్లం ఉంది, యోగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక బాడీలో గ్లాండ్స్ అని ఉంటాయి. గ్లాండ్స్ ఏం చేస్తావు? యోగా ఇస్ సైన్స్, ప్యూర్ సైన్స్. హార్మోన్ సెక్రీట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, ప్యాంక్రియస్ గ్లాండ్, ఇట్స్ అ గ్లాండ్ డిసార్డర్. ప్యాంక్రియస్ గ్లాండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తలేదు, ఇన్సులిన్ సెక్రీషన్ కూడా ఇన్సెన్సిటివిటీ వచ్చింది. అందుకే యోగా చేయంటారు. ఎందుకంటే ఇట్ యాక్టివేట్స్ యువర్ ప్యాంక్రియస్ గ్లాండ్. థైరాయిడ్ ప్రాబ్లం వస్తారు, థైరాయిడ్ ప్రాబ్లం TSH, ఫ్రీ T4, T3 ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు యోగాకి థైరాయిడ్ చేయండి, బికాస్ ఇట్ యాక్టివేట్స్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. యోగాలో మీ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఉమెన్స్కి ఫర్టిలిటీ ఇష్యూ ఉంది, PCOS ఉంది, అండ్ కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఉంది. సో మనకు యూట్రస్ అండ్ ఓవరీస్ గెట్ యాక్టివేటెడ్ ఇన్ యోగా. అండ్ దట్స్ వై ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నీడెడ్, బికాస్ ఇట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ ద బాడీ. మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీరు యోగా చేస్తే మీ బాడీలో గ్లాండ్స్ అనేది, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతిరోజు 45 నిమిషాల నుంచి గంట పాటు ఖాళీ కడుపుతో యోగా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అలానే సాయంత్రం సమయంలోనూ యోగా చేయవచ్చని, కానీ భోజనం చేసిన 3 గంటల తర్వాతే యోగా చేయాలని సూచిస్తున్నారు. మీరు యోగా చేయాలంటే మినిమం ఒక 45 to 1 hour చేస్తే ఇట్స్ అ వెరీ గుడ్. మీకు టైం లేదు అంటే ఒక 30 minutes అయినా చేయాలండి. ఎందుకంటే మీకు యోగా ఎఫెక్ట్ అప్పుడు ఉంటుంది చేస్తే. అండ్ ఎంటీ స్టమక్స్ చేయాలి. పొద్దున లేస్తూ ఆఫ్టర్ టేకింగ్ వార్మ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్, ఎంటీ స్టమక్తో యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేక మీకు మార్నింగ్ టైం లేదంటే మీరు ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ 3 hours, పోస్ట్ లంచ్ 3 hours తర్వాత మీరు యోగా కూడా చేయొచ్చు. ప్రస్తుతం లైఫ్ స్టైల్లో ప్రశాంతంగా జీవించేందుకు యోగా ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాకు టైం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలం ఎంత వేగంగా మారుతుందో అదే రీతిలో యోగాలను కొత్త చేంజెస్ వస్తూనే ఉన్నాయి. ఏ ఆసనం వేసినా వృద్ధులు, మహిళలు, యూత్, పిల్లలకు ఆరోగ్యాన్ని అందించడానికి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఈ యోగా. విడజనిస్ పవన్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు ఎంతో అడ్వాన్స్ అవుతూనే ఉంది. సాధించిన దానికి మించి మరెన్నో ప్రయోగాలతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. కొన్ని రోజుల క్రితం 3D ప్రింట్ టెక్నాలజీతో తయారైన రాకెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కేవలం 72 గంటల్లోనే తయారు చేసిన ఈ రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకువెళ్ళింది. అయితే ఈ ప్రయోగంలో 2 అమ్మాయిలు కీలకంగా మారారు. ఇంతకీ వారెవరు? ఎలా ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు? వాచ్ దిస్ స్టోరీ.
టెక్నాలజీ రంగంలో ఇటీవలే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. 3D ప్రింటర్తో తయారు చేసిన రాకెట్ను తమిళనాడులోని ఒక ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాయంతో ఐఐటి మద్రాసులో 2018లో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. అగ్నిబాణ్ అని పేరు పెట్టిన ఈ రాకెట్ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ రాకెట్ కి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే 3D ప్రింట్ పద్ధతిలో తయారైన మొట్టమొదటి రాకెట్ ఇదే. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చుని, సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నాంది పలికిన ఈ ప్రయోగంలో 2 అమ్మాయిలు కీలకంగా ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రయోగంలో ఎలా పాలు పంచుకున్నారు, ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అగ్నిబాణ్ ప్రయోగం దేశం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే 3D ప్రింట్ పద్ధతిలో మొట్టమొదటగా తయారైన రాకెట్ ఇది. గత నెల 30న ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఉమామహేశ్వరి, శరణియా పెరియస్వామి అనే 2 అమ్మాయిలు ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించారు. ఈమె మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటిక్స్ లో బీటెక్ చదివారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీతో పాటు మరికొన్ని సంస్థల్లో శిక్షణ పొందారు. ఈ 3D ముద్రిత రాకెట్లతో అనేక ప్రయోజనాలున్నాయని ఆమె చెబుతున్నారు. ఇందులో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ని ఉపయోగించామని ఆమె అంటున్నారు. సాధారణంగా ఒక రాకెట్ ని తయారు చేయడానికి 3 నెలలు పడతాయని, కానీ తాము మాత్రం 3D ప్రింటింగ్ పద్ధతిలో కేవలం 3 రోజుల్లోనే రాకెట్ ని తయారు చేశామని చెబుతున్నారు. విడిభాగాల సంఖ్య తగ్గటం వల్ల 300 కిలోల వరకు పేలోడ్ ని మోసుకెడుతుందని ఉమామహేశ్వరి వివరించింది. బరువైన హైడ్రోజన్ స్థానంలో ద్రవ ఆక్సిజన్, కిరోసిన్ వాడటం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 3D రాకెట్ తయారీలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామని వాపోయారు. 4 సార్లు వాయిదా వేస్తూ వచ్చి ఎట్టకేలకు 5వ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించామని అన్నారు. Hello, so myself Uma Maheshwari, I am the project director for Agniban sorted mission that Agnikul recently launched. One of the key highlights of this mission was we had used a 3D printed engine, a single piece 3D printed engine. So to test this engine, we had a single piece 3D printed engine involves the injector, the igniter, the thrust chamber, the nozzle, everything printed as a single shot. By this means, by 3D printing, we can minimize the duration in which an engine can be manufactured. Usually, typically, engines are manufactured by using multiple components that are interfaced by welding or fasteners. Multiple such components have to be put together to manufacture a complete rocket engine. When it comes to 3D printing, we can manufacture the entire engine as a single piece in with very little time. Plus, the chances of failure because of multiple interfaces can also be reduced by using a 3D printed engine. ఈ ప్రయోగంలో మరో అమ్మాయి శరణియా పెరియస్వామి సైతం కీలకంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకి ఆమె వెహికల్ డైరెక్టర్గా వ్యవహరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఐఐటి మద్రాస్లో ఓషన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆమెకు అంతరిక్ష రంగంలో అంతవరకు అనుభవం లేకున్నా తన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అగ్నికుల్ కాస్మోస్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్గా కెరియర్ని మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని వివరించారు. ఈ తరహా పద్ధతిలో రాకెట్ తయారీ ఒకెత్తైతే దాన్ని శ్రీహరికోటకు తరలించడం మరో సవాల్గా మారిందని వివరించారు. ఎందుకంటే అక్కడ ఫోన్లు ఉండవని, కొన్ని ల్యాప్టాప్ల సాయంతోనే పనిచేయాలని గుర్తు చేశారు. అయితే ఈ విజయం తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందని ఉమామహేశ్వరి తెలిపారు. Apart from 3D printing is we can customize our vehicle for the payload required by the customer. For example, if the payload capacity, our target payload range is between 330 to 300 kg. So if I want to carry a lesser payload, we can customize the number of engines we are using on the vehicle. Like it is almost similar to a close analogy I would say is we get a laptop with
8 GB RAM, and in future if I want to upgrade the system to a higher RAM capacity, I can put a 16 GB RAM to it, right? So similar to that, if my payload is different, if my payload increases, I can put more engines to augment my thrust, augment the capacity of the vehicle. So that is another key feature that is that key highlights of Agnikul. పైనాపిల్ ఎంతో అద్భుత గుణాలు కలిగిన పండు. ఏడాదిలో చాలా కాలం లభించినప్పటికీ జూన్ నుంచి మొదలుకొని ఆగస్టు వరకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. చాలా మార్కెట్లకు గోదావరి జిల్లాల నుంచి ఈ పైనాపిల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పంట చేతికి రావడంతో రైతులు కూడా జోరుగా అమ్మకాలు ప్రారంభించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి. సీజన్ వారి కాయల్లో పైనాపిల్ కూడా ఒకటి. మనకి ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఈ 3 నెలల్లో కూడా ఈ ఆగస్టు మాసం వచ్చేంత వరకు కూడా ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చే పైనాపిల్ మహా ఫేమస్గా చెప్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే సీజన్ వచ్చేసింది. ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా ఈ పైనాపిల్ మాత్రం తెగ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. కేవలం 100కే 4 అని చెప్పి ఆటోలో మరి ఇంటింటికి వెళ్ళి అమ్ముతూ ఉంటారు. అంత చీప్గా అమ్ముతున్న మరి ఈ ఫ్రూట్ చాలా అమూల్యమైనది. అనేక రుగ్మతులు కూడా ఉన్నాయి, అనేక రోగ నిరోధక శక్తి కూడా ఇందులో పైనాపిల్లో ఉంది. అసలు ఈ పైనాపిల్ మనకి ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ పైనాపిల్ ఎక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి, అలాగే ప్రజెంట్ ఈ మార్కెట్లో ఎంతవరకు సేల్ అవుతున్నాయి, వాట్స్ ది స్టోరీ. ప్రకృతి ప్రసాదించిన ఫలాలు ఎన్ని ఉన్నప్పటికీ అందులో పైనాపిల్ మాత్రం చాలా ప్రత్యేకం. అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న పైనాపిల్ సీజన్ మొదలైంది. సంవత్సర కాలంలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ పండ్లు లభిస్తుంటాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పైనాపిల్ మార్కెట్లో ఎక్కువగా సందడి చేస్తుంది. పైనాపిల్ పంట ఏపీలో అధిక శాతం గిరిజన ప్రాంతాల్లోనే పండిస్తూ ఉంటారు. సంవత్సర కాలం కష్టపడి ఈ 3 మాసాలు చేతికి వచ్చిన పైనాపిల్ పంటను దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పండించే ఈ పంటకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అక్కడ పాల్కొండ దగ్గర గిరిజనులు పైనాపిల్ వ్యాపారం పండిస్తారు. వాళ్ళ దగ్గర మేము తీసుకొని ఇటువైపు మన ఇటు సైడ్ తీసుకొని వస్తాం. ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల మొత్తం పెట్టుకుని వాళ్ళ దగ్గర అంటే 25 రూపాయలు ఇలా తీసుకుంటాం. అప్పట్లో తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయి అక్కడ కూడా. దళారులు చాలామంది ఎక్కువ అవడం వల్ల, ఒరిస్సా నుంచి అటు నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువైపోయింది రేట్లు కూడా. అక్కడ లాట్లు లెక్క రాదన్న, కాయ లెక్క తీసుకోవాలి. పెద్ద మార్కెట్ అవుతుంది, ఆ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఈ సీజన్ అంటే 3 నెలలు ఉంటుందన్న. మే, జూన్, జూలై అంతే. ఆగస్టు ఎండింగ్ వచ్చేసరికి అయిపోద్ది సరుకు. బాగా వర్షాలు పెడితే కిట్టుబాటు అవుతుంది, లేదంటే మాత్రం పోతుంది, మొత్తం లాస్ అయిపోతారు బాగా. సంవత్సరానికి ఒకసారి పంట వచ్చినా 3 నెలలు ఉంటుంది. వాళ్ళకి ఈ పంట ద్వారా ఆధారం ఎక్కువ, వాళ్ళకి గిరిజనులందరికీ బాగా చాలా ఎక్కువ ఉంది డిమాండ్. అంటే సీజన్లో వచ్చేది ఒకసారి వస్తుంది కాబట్టి చాలా డిమాండ్ ఉందన్న. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పైనాపిల్ ఎక్కువ పంట లభ్యమవుతుంది. దీంతో కలకత్తా, బీహార్, ఒడిశా వ్యాపారులు ఇక్కడి రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తుంటారు. సహజ సిద్ధంగా పండే ఈ అనాస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లగా, తీయగా ఉండే ఈ పైనాపిల్లో పొటాషియం, సోడియం విలువలు అధికంగా ఉంటాయి. అది ఒత్తిడి, ఆందోళన రాకుండా కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహాన్ని, హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్తో పోరాడుతుంది. ఇందులోని బ్రోమిలియన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు చర్మ నిగారింపు పెంచే ఎంజైమ్లు పైనాపిల్లో పుష్కలంగా లభిస్తాయి. పైనాపిల్ ఏంటంటే గిరిజన ప్రజలే పండిస్తారని వీటికి ఏ మందు గట్ట ఏం వేయరన్న, ఓన్లీ ఒరిజినల్ పంట అది. వీటికి మందు గట్ట ఏం వేయరు. ఇది తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నైట్ భోజనం చేసాక తింటే ఫుడ్ అమ్మటే అరిగిపోద్ది అన్న. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గట్ట ఏం రావన్న. క్యాన్సర్ ఇవన్నీ కంట్రోల్ ఉంటాయి అన్న, షుగర్ ఇవన్నీ. పైనాపిల్ తినడం వల్ల షుగర్ వచ్చేది అనుకుంటారు కానీ షుగర్ రాదన్న, ఇందులో షుగర్ ఉండదు. వీటికి ఏ మందు గట్ట ఏం వేయరన్న. వీటికి అవి కొండల ప్రాంతాల్లోనే పండుతాయి అన్న, కొండల మీద పండుతాయి. బయట మనకి ఇక్కడ పండవన్నాయి. అక్కడైతే ఏ మందు గట్ట ఏమి వేయరన్నా, కొండల మీద పండుతాయి అన్నాయి. కాయ ఒక్కో రోజు ఒక్కో రేట్ ఉంటుంది అన్న. మార్కెట్ పెట్టి ఒక్కో రోజు 5 రూపాయలు ఉంటుంది, ఒక 30 ఉంటుంది, ఒక 35 ఉంటుంది అన్న. దాని మీద ఒక 5 రూపాయలు మార్జిన్ వేసుకొని మేము ఇక్కడ అమ్ముతాం అన్న. వర్షం పడితే అక్కడ వ్యాపారస్తులు ఎవరు వెళ్ళకపోతే రేట్ డౌన్ అవుద్ది అన్న. ఆ ఒరిస్సా మొత్తం వైజాగ్ అందరూ వెళ్తే రేటు పెరుగుద్ది అన్న. వ్యాపారస్తులు వెళ్ళి దాన్ని బట్టి మార్కెట్ రేట్ అవుద్ది అన్న. అంటే ఈరోజు కాయలు ఎక్కువ వస్తే రేట్ డౌన్ అవుద్ది అన్న. కాయలు తక్కువగా వస్తే కనుక కాయలు అందరూ ఎగబడతారు కాబట్టి రేట్ ఎక్కువ పెరుగుద్ది అన్న. మేము 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అక్కడ కొంటున్నాం అన్న.
ట్రావెలింగ్ ఒక 7 రూపాయల దాకా ఖర్చు అవుద్ది. దాన్ని బట్టి ఇక్కడ ఒక 5 రూపాయలు వేసుకొని మేము అమ్ముతాం. ఇక్కడ విజయవాడ, రాజమండ్రి మొత్తం అంతా వెళ్తాయి అన్న, వరుస మొత్తం అంతా వెళ్తాయి పైనాపిల్. అసలు దీనికి ఏం ముందు వేయరన్న, ఆటోమేటిక్గా వర్షం నీళ్ళతో ఆ కొండల మీద అంతా అయ్యే పండాలన్న. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి, ఇంకో 4 రోజులు బాగా వస్తాయి. ఆగస్టు నెలకి అయిపోద్ది, ఆగస్టు 10వ తారీఖు కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. పైనాపిల్లో చాలా రకాలు పౌష్టికాలున్నాయి. పైనాపిల్లో నీరు 87.8 గ్రాములు, ప్రోటీన్లు 0.4 మిల్లీగ్రాములు, కొవ్వు 0.1 మిల్లీగ్రామ్, పిండి పదార్థం 10.8 మిల్లీగ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, ఇలా అనేక 15 రకాల రుగ్మతలు దాగి ఉన్నాయి. పైనాపిల్ పైన ఉండే గట్టి తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పైనాపిల్ జ్యూస్ కన్నా పండు తినటం వల్ల మానవ శరీరంలోని ఎముకలు గట్టిపడతాయి. దీంతో పాటు మానవుని దంతాలు కూడా గట్టిపడతాయని వైద్యులు చెప్తున్నారు. సో ఈ ఫ్రూట్స్ అదే గుడ్ ఫర్ హెల్త్, న్యూట్రిషియస్ ఫ్రూట్ కదా. సో అదే పిల్లల కోసం తీసుకువెళ్తున్నాను. చక్కగా అందరికీ పెద్దవాళ్ళు కూడా బాగానే ఉంటుంది. అది కూడా విన్నాను, ఇది మన ఉత్తరాంధ్ర నుంచి అది వస్తుందని విన్నాను. సో ఇట్స్ గుడ్, మనం వాడటం మంచిది. లాభాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువ ఈ రైస్ కంటెంట్ తినడం వల్ల మనుషులకి ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నారు. సో ప్రోటీన్, మంచి ప్రోటీన్ విత్ లెస్ అమౌంట్స్ అంటే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఈ ఫ్రూట్స్ని తక్కువ సీజనల్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, తక్కువ రేట్లోనే మంచి ఆరోగ్యం. సో బెటర్ కదా, ఇంత లాట్ వస్తుంది, ఎందుకు ఇలాగ చక్కగా తక్కువ రేట్లో వస్తుంది, తీసుకోవడం మంచిది. సో ఉత్తరాంధ్రలో దొరుకుతుంది, మంచిదే కదా, అంటే దూరం నుంచి ఎక్కడో తీసిన కన్నా మన ఆంధ్రాలో దొరుకుతుంది, మంచి ప్రోడక్ట్, మనం తీసుకోవడం మంచిదే కదా, హ్యాపీగా కదా, మనం కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ ట్రెండ్ చేంజ్ అవ్వాలండి, ఎందుకంటే మనుషులు ఈ తినే ఫుడ్ బిగ్గెస్ట్ రిఫార్మ్స్ అంటూ రావాలి. మన ఫ్రూట్స్ ఈ లోకల్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా సరే ఒక ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఒక సబ్సిడీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా బెటర్ హెల్త్ కోసం ఉన్నట్టు ఉంటుంది. మన కంట్రీలో ఉన్న బిగ్గెస్ట్ రిఫార్మ్ తీసుకురావాల్సింది ఫుడ్ రిఫార్మే. రేట్లు బాగా తక్కువ ఉందండి, ఎందుకంటే 100కి 2 ఇస్తున్నారు. ఇది బేరం ఆడితే ఇంకా తక్కువ కూడా తగ్గొచ్చు. సో ఎక్కువ లాట్లో తీసుకెళ్తే ఫ్యామిలీకి జ్యూస్గా తినొచ్చు, ముక్కలుగా తినొచ్చు, మంచి గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. సీజన్లో దొరికే పైనాపిల్ ప్రతిరోజు 50 గ్రాములు తీసుకుంటే మనిషి శరీరంలో ఉండే అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు. మరి అంతటి లాభాలు కలిగిన పైనాపిల్ మార్కెట్లోకి రావడంతో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం కోసం ఆసక్తి చూపుతున్నారు. కలకత్తా, ఒరిస్సా ప్రాంతాల్లో ప్రజలు ఈ పైనాపిల్ ఎక్కువ కొనుగోలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉంది. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. కాయ సైజును బట్టి రేటు ఫిక్స్ చేస్తారు రైతులు. ప్రస్తుతం మార్కెట్లో చిన్న కాయకు 10 రూపాయలు, పెద్ద కాయకు 20 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మధ్య దళారులకు అమ్ముతుంటారు. అయితే ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండటంతో ఆ ప్రాంతాల్లో 30 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు వ్యాపారులు. సీజన్ వారీగా దొరికే ఇలాంటి ఫ్రూట్స్ అస్సలు మిస్ అవద్దని కొనుగోలుదారులు తెలుపుతున్నారు. చూసారు కదా పైనాపిల్ యొక్క లాభాలు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైనాపిల్ జ్యూస్, అలాగే పైనాపిల్ కూడా తింటూ ఉంటారు. అందుకనే ఈ పైనాపిల్ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా తినాల్సిందే. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, ఆలీ, గోదావరి జిల్లా నుంచి. ఇది వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.